నమస్కారం. గార్గేయం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం అందించడానికి మనతో పాటు ఉన్నారు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవజ్ఞ పొన్నలూరు శ్రీనివాస్ గార్గే గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. ఈనాటి గార్గేయం కార్యక్రమంలో ఏమేమి విషయాలు తెలియచేయబోతున్నారు? ఓకే, ఈనాటి గార్గేయం ఎక్స్క్లూజివ్ లైవ్ షోలో ఈ వారం 3 రాసుల వారికి అష్టమ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు. దాన్నే అష్టమ చంద్ర సంచార దోషం అంటారు. ఆ 3 రాశులు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి. ఈ 3 రాశుల వారికి ఉన్నాయి. దీంతోపాటు వచ్చే శనివారమే అంటే 15వ తేదీ అక్టోబర్ 2016 ఉదయం 9 గంటలకల్లా విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారి పీఠంలో మహాశాంతి యాగం, ఆ వివరాలు, సమయాలు, ఆ దారి ఎటు వెళ్ళాలా, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఇలాంటి వివరాలతో పాటు సరికొత్త వివరాలన్నీ కూడా మహాశాంతి యాగానికి, అలాగే రాబోయేటువంటి మహతి యోగానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. అలాగే గురుగారు, మరి మిథున రాశి వారికి అష్టమ చంద్ర దోషం ఏ విధంగా ఉంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఓకే, మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు మిథున రాశి జాతకులు. వీరికి ఈరోజు అర్ధరాత్రి దాటిన తదుపరి నుంచి అంటే 12:50 నుంచి 12వ తేదీ ఉదయం 7:46 వరకు, ఈ అర్ధరాత్రి 12:50 నుంచి 7వ తేదీ ఉదయం 7:46 వరకు అష్టమ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు కనుక ఈ రాశి జాతకులు ఆర్థిక లావాదేవీలను, అలాగే వాక్స్థాన అంశాలలో, కుటుంబ అంశాలలో, సంతాన అంశాలలో, ముఖ్యంగా సంతాన అంశాలలో కూడా కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంటూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వారంలో గురువారం మాత్రం కొంతవరకు అనుకూలప్రదంగానే ఈ రాశి వారికి ఉంటుంది కనుక ఒక విధంగా చెప్పాలంటే అన్ని అంశాల్లో మిథున రాశి జాతకులు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పరోక్షంగా మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి. కాల్ ఉన్నారు గురుగారు. ఒరిస్సా నుంచి గిరి గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 14/3/1991. 96 అండి. 91 అండి. 91. ఓకే. సమయం 2:05 తెల్లవారితే. అంటే 14వ తేదీ తెల్లవారితేనా అండి? అవునండి. 13 రాత్రి తెల్లవారితే 14వ తేదీ 3వ నెల 91వ సంవత్సరం ఉదయం 2:05. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంత ఆర్థిక పరిస్థితి బట్టి ఎలా ఉంటుంది, ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉంటుందండి. సిద్ధాంతి గారితో మాట్లాడండి. ఓకే ఓకే బాబు, ఇంతకీ ఏం చేస్తుంటావు? నేను చదువు అయితే ఖాళీగా ఉన్నాను చెప్తాను. ఖాళీగా ఉన్నావా? ఒరిస్సాలో దగ్గర ఎక్కడ, ఏ ఊరు? రాయగిరి అండి. ఓకే, ధనిష్ట నక్షత్రం చూసుకుంటున్నావా? అవును సార్. ధనిష్ట నక్షత్రం మకర రాశి. మకర రాశి. రైట్ రైట్ రైట్. సినిమాలు బాగా చూస్తావా? ఏ హీరో అంటే బాగా ఇష్టం? సినిమా తెచ్చి నాకు ఎట్లేదు సార్. అవి ఎట్లేదు సార్. హీరోయిన్లో ఏ హీరోయిన్ అంటే ఇష్టపడతావు? నాకు హీరోయిన్ అంతా కూడా ఇష్టం లేదు సార్. ఓకే ఓకే, మంచి అనుకూల పరిస్థితులు, ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు అనేవి ఒక 9 మాసాల తర్వాత రాబోతున్నాయి నాయన. అయితే ఒక్కొక్కసారి ఏమిటంటే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే మనసులో ఉంటాయో ఆ నిర్ణయాలపైన మరొక్కసారి కొద్దిగా సింహావలోకనం 1-2 సార్లు ఆలోచన చేసి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవటానికే ప్రయత్నం చేయి. 9 మాసాల తర్వాత అనుకోకుండా ఒక విశేషమైనటువంటి అవకాశం అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ లోపల నుంచి ఏం చేయాలి అంటే మంగళవారము అనేటువంటిది కొంత బాగా అనుకూలమైనటువంటి రోజుగా భావించు. శనివారం మాత్రం అనుకూలమైన రోజు కాదని కూడా భావించాలి. నీలం రంగు ప్యాంట్లకి, జీన్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అలాంటి నీలం రంగు బట్టలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దు.
9 మాసాల్లో మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఈ లోపల మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటే వెంటనే ఆ నిర్ణయానికి కట్టుబడవాక 10-15 సార్లు ఆలోచన చేసి ఆ నిర్ణయం అయిపోయి మరొక 9 మంత్స్లో డెవలప్మెంట్స్ వస్తాయి. సినిమాలపైన యొక్క కొంత ధ్యాస అనేది భవిష్యత్ కాలంలో కొంచెం ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తే మరింత మేలైనటువంటి అవకాశాలు తప్పకుండా వస్తాయి. నేను మరొక కాలర్ ఉన్నారు గురువు గారు. హైదరాబాద్ నుంచి దుర్గా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 21/12/96 అండి. 21/12/96. అవునండి. ఓకే. సమయం తెలీదండి. మకా నక్షత్రం సింహరాశి అండి. ఉదయం జన్మించారా, సాయంత్రమా, రాత్రా అండి? తెలీదండి. అమ్మా 96వ సంవత్సరం అది. 96వ సంవత్సరం. 96వ సంవత్సరం ఆ తేదీకి భరణి నక్షత్రం వస్తుంది. మకా 96 అంటే మరి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? మీ వారి ఎంత వయసు మామూలుగా? సరే డేట్ ఆఫ్ బర్త్ పక్కన పెడదాం. ఇప్పుడు మీ వారి వయసు ఎంత మామూలు మాటల్లో చెప్పుకుందాంలే. 20 ఏళ్ళ? మీ వారి వయసు ఎంత ఉంటుంది సుమారుగా ఇప్పుడు? 29. అంటే 86 కదా. 96 ఎట్లా అవుతుంది? ఎట్లా తెలియలైతే టెన్షన్ పడకు. మరి వయసు అంటే ఏదో ప్రకారంగా మీ వారిని ఇంకా చిన్నవాడిగా చూసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఓకే సరే. ఇంట్లో ఎప్పుడు చెప్పమ్మా. ఎప్పుడు మైండ్ ఎప్పుడు కరెక్ట్ ఉంటుందండి. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి టెన్షన్ తోనే ఉంటారు. టెన్షన్ వస్తాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు? మేము రంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. రంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతూ. ఓకే. టెన్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఇద్దరికి ఉంటాయా లేక మీ వారికే ఉంటాయా? మా వారికే అండి ఎక్కువ. వద్దు టెన్షన్ ఎందుకు లేండి, మన ఎప్పుడు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నారు. అయ్యో. ఆ వర్క్ నుంచి ఇప్పుడు బయట క్యాటరింగ్ వర్క్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే. ఒక పని చేయండి. మంచి అనుకూల పరిస్థితులు రేపు 2017వ సంవత్సరం ఏప్రిల్ నెల 7వ తేదీ నుంచి వస్తాయి. 2017వ సంవత్సరం ఏప్రిల్ నెల 7వ తేదీ నుంచి వస్తాయి. అయితే ఆదివారం సాయంత్రం రాహుకాలం 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాలంలో మీ ఇరువురు కాస్త చట్టపట్టాలు వేసుకుని అలా సరదాగా తిరగటానికి ప్రయత్నం చేయండి. టెన్షన్ లేకుండా ఏదో సినిమా లాగో షికారుకో ఎక్కడ ఒక మిరపకాయ బజ్జీలు తినే చోటుకు మాత్రం వెళ్ళకండి. కొంచెం బజ్జీలు కొంచెం దూరంగా ఉండాలి. సరదాగా వెళ్ళారు కదని మిరపకాయ బజ్జీలు లాగిస్తే మళ్ళీ అదొక సమస్య. సాయంత్రం 4:30 to 6 ప్రతి ఆదివారం సరదాగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏది లేకపోతే టీవీ ముందు కూర్చొని సరదాగా టీవీ చూస్తుంది. మంచి సినిమాలు చూడండి, పిచ్చి సినిమాలు వద్దు. మంచి కార్యక్రమాలు ఏమైనా ఆ సమయంలో వస్తే వాటిని చూడటానికి ప్రయత్నం చేయనమ్మా. త్వరలో అనుకూల పరిస్థితులు వస్తాయి. 2017 ఏప్రిల్ 7వ తేదీ నుంచి డెవలప్మెంట్స్ ప్రారంభమవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొంగ్రత ఆలోచనలు మనసులోకి వస్తాయి. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. రాజమండ్రి నుంచి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నాగూరండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్, సమయం. హలో చెప్పండి సత్యనారాయణ గారు. డేట్ ఆఫ్ బర్త్, సమయం. 18/7/64 అండి. 18వ తేదీ 7వ నెల 64వ సంవత్సరం. సాయంత్రం 7:26 అండి. 7:26. అవునండి. చెప్పండి ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక పరిస్థితి బాగాలేదండి. ఎప్పుడు నుంచి బాగుంటుందో తెలుసుకుందామనండి గురుగారిని. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారండి? నేను మామూలు బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తున్నానండి. కాంట్రాక్ట్ లేవు ప్రస్తుతానికి. ఎప్పటి నుంచి బాగుంటుందో తెలుసుకుందాం. ఓకే. కాంట్రాక్ట్ లేవా లేక మీకు కాంట్రాక్ట్ రావటం లేదా? నాకు కాంట్రాక్ట్ రావట్లేదండి. ఎందుకని రావటం లేదు అంటే మీరు కాంట్రాక్ట్ చేస్తే సరైన సమయానికి దాన్ని అప్పచెప్పరా లేకపోతే సగం చేసి మానేసి వెళ్ళిపోతారా లేకపోతే ఎక్కువ ధర చెప్తారా? ప్రస్తుతానికి అయితే నాకు దేవుడు వరకు అయితే కాంట్రాక్ట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం రావట్లేదండి. ఓకే. విశాఖ నక్షత్రం చూస్తున్నారా? అదేనండి. విశాఖ చూస్తున్నానండి. విశాఖ చూస్తున్నారు. ఇంతకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నారు. ఓకే. అయితే రేపు దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు 31 రోజుల పాటు మహతి యోగానికి సంబంధించినది కార్యక్రమం జరగబోతున్నది.
చాలా సింపుల్. ప్రతిరోజు రాత్రిపూట ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కనుక కార్తీక మాసం కనుక ఆ రోజున ఏం చేయాలి ఏమిటి అనేది ఆ 30 రోజుల పాటు ఒక మీరున్నా మీరు లేకపోయినా మీ శ్రీమతి గారు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉంటారు కనుక వారు చేసేటువంటి కార్యక్రమాలు నేను చెప్పబోతున్నాను యోగి టెలివిజన్ ఛానల్లో. కనుక ఇప్పటికి రెండు ఎపిసోడ్సే చేసి చెప్పాను, మిగతా ఎపిసోడ్స్ చెప్పలేదు కనుక అవి చెప్తాను. దాని ప్రకారంగా అది పాటించడానికి ప్రయత్నం అంటూ చేయండి. డెవలప్మెంట్స్ వస్తాయి. విశాఖ నక్షత్రం అధిపతి గురువు, ఆ గురువుకి ఈరోజు సాయంత్రం 7:30 మౌఢ్యమి తొలగిపోతుంది కనుక పరోక్షంగా ఈ రాత్రి నుంచి డెవలప్మెంట్స్ ప్రారంభమవుతాయి. మీకు సోమవారం బుధవారం మాత్రం కాంట్రాక్ట్ పనుల కోసం మాత్రం ప్రయత్నం చేయవద్దు. సోమ బుధ తప్పించి మిగతా రోజుల్లోనే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాడు శని వెళ్తూ డెవలప్మెంట్స్ ఇచ్చి మంచి కాంట్రాక్ట్స్ని చక్కగా అందిస్తుంది మీకు. మరొక కాల్ ఉన్నారు గురువు గారు, వైజాగ్ నుంచి మాధవరావు గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పిల్లల గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 17/1/2003 మార్నింగ్ కవల పిల్లలండి. 8:05 పుట్టారండి. వేరువేరుగా. ఓకే, 8:30 9:05 17వ తేదీ 1వ నెల 2003వ సంవత్సరం. అవునండి. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలా చదువు గురించి తెలుసుకుందామండి. ఓకే అండి. ఓకే, ఇంతకీ నక్షత్రం రాహు సంబంధమైన ఆరుద్ర చూసుకుంటున్నామండి. సో ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను బట్టల షాపులు చేస్తున్నానండి. నాకు మనశ్శాంతి ప్రశాంతి ఏమి ఉండడం లేదండి. ఎందుకని ఉద్యోగంలో ఏం చేస్తున్నా నాకు అర్థం లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. బట్టల షాపులు పనిచేస్తున్నాం కానీ ప్రశాంతత లేదు. ఎందుకని అంటే పిల్లలు కూడా చేయలేకపోతున్నాను. అందరూ బాగానే చేస్తారు, నాకు చెయ్యాలని ఉంటది, చేయలేకపోతున్నాను. ఏదో పైకి వెళ్ళాలనుకుంటాను, పైకి వెళ్ళలేకపోతున్నాను. అలాగే పైకి వెళ్ళాలి వల్ల మనశ్శాంతి లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు. అయ్యో. ఓకే, ఇప్పుడు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలనే ఆలోచన మనసులో ఉంటుంది కానీ ఆ ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి ఎవరో ఏదో ఆపినట్టుగా అవరోధాలు, ఆటంకాలు, అస్థిరతలు వచ్చి ఆగిపోతున్నారు. కానీ వెళ్ళటానికి మాత్రం ఆలోచన మాత్రం ఆపుకోవటంలో, ఆలోచన మాత్రం అలా కొనసాగించండి. మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఇటు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో జన్మించినటువంటి సంతానం, అందులో కములలు, డెవలప్మెంట్స్ అనేవి అతి త్వరలో ప్రారంభమవుతాయి. మీరు ఏం చేయాలంటే యోగి టెలివిజన్ ఛానల్లో ప్రత్యేకంగా పాడ్యమి దగ్గర నుంచి పూర్ణిమ వరకు, మళ్ళీ పూర్ణిమ నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి తిథి దేవతలకు సంబంధించినవి నేను చెబుతూ ఉన్నాను. అందులో ఆ దేవతలకు సంబంధించింది మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క దేవతని బట్టల షాపులను ఉంటూ మనసులో స్మరించుకుంటూ ఉండటానికే ప్రయత్నం చేయండి. దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమయ్యేటువంటి మహతి యోగ యొక్క విలువల్ని పొందటానికి మీరు దీపావళి అమావాస్య రోజు నుంచి కార్తీక అమావాస్య వరకు ఉన్నటువంటి 31 రోజుల్లో ప్రతిరోజు రాత్రి సమయాల్లో మీరు బట్టల షాపులు ఉన్న మీ శ్రీమతి గారు ఇంట్లో ఉండి చక్కగా పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. తప్పకుండా పరోక్షంగా మీకు మనశ్శాంతి వస్తుంది. మీరు ఉన్నత స్థానంలో వెళ్ళటానికి అవకాశాలను వస్తాయి. బట్ ఆదివారం మాత్రం కొంచెం మీకు ఎదురికి కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక కొంచెం పెందలాడే ఇంటికి వచ్చి కొంచెం కుటుంబ సభ్యులతో సరదాగా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి ప్రతి ఆదివారం అండి. తప్పకుండా మంచి అనుకూల బస్సులు మాధవరావు గారు మీకు వస్తాయండి. శుభం. కాల్ ఉన్నారు గురుగారు. నల్గొండ నుంచి వెంకటేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా మిస్సెస్ కోసం తెలుసుకుందాం కాల్ చేస్తాను మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 27 27వ తారీఖు 11వ నెల 1977. 77వ సంవత్సరం. సమయం రాత్రి 11-12 గంటల మధ్యలో, సెకండ్ షో సినిమా ఆ టైమింగ్. ఓకే అండి, అంటే 27వ తేదీ రాత్రి. అవును, 27వ తేదీ రాత్రి 11 నెల. ఓకే, సెకండ్ షో వదిలిపోయే ముందు బ్రహ్మాండం చెప్పారు. ఓకే, ఇంతకీ నక్షత్రం మృగశిర? లేదు సార్, అసలు ఐడియా లేదు. మృగశిర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి చూసుకోండి. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాను మీ శ్రీమతి గారి గురించి? ఆమె గత కొన్ని రోజులుగా చాలా మానసిక ఆందోళనకు గురవుతూ ఉంది. ఎందుకని? దాని తప్పిదాలు నావే. ఒప్పుకుంటారు? కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు ఆమె తెలుసుకొని చాలా ఇబ్బందులు పడతా ఉంది. ఓకే, మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడానికి ఏమైనా సలహా? ఎక్కడ మీరు నల్గొండలోనే ఉంటారా?
అవును సార్. నల్గొండలోనే మా శిష్యులు ఉన్నారు, ఒక ప్రిన్సిపాల్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, పేరు చెప్పండి సార్ కొద్దిగా. రామలింగయ్య గారు అని అంటారు, చాలా ఏజ్డ్ వైశ్యాస్. ఎక్కడ సార్ ఆయన? రామలింగయ్య గారు రామలింగయ్య గారు. రామన్న కాలేజీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయినారు. పంచాంగ రచన నా దగ్గర నేర్చుకున్నారు. నల్గొండలోనే ఉంటారు రామలింగయ్య గారు. అయితే మీరు కొన్ని విషయాలు వాస్తవాలు ఒప్పుకుంటున్నారు. నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు మీ శ్రీమతి గారికి ఏదైనా పాత విషయాలు ఏమైనా గుర్తొచ్చాయనుకోండి, గుర్తు రాగానే కాసేపటికి బాధపడుతూ ఏమన్నా కొంచెం ఒళ్ళు అట్లా బీపీ, లో బీపీ వచ్చి వాళ్ళు చేతులు ఏమన్నా కొట్టుకుంటున్నట్టుగా ఏమన్నా అనిపిస్తుంటుందా? చాలా డిప్రెషన్ కి గురైపోతుంది. సరే, డిప్రెషన్ గురవుతుంది. ఆ టైంలో మాట్లాడలేక ఏడుస్తూ ఒక్కోసారి చల్లబడి అది ఎగ్జాస్ట్ అంటే ఆయాసంగా ఉంటుంది ఆ సమయంలో. అవును సార్, అవును. మీరు ఆ సమయానికి ఉంటే మీరు ఏం చేస్తారు తక్షణం? పక్కన ఉంటే తప్పు అయిపోయింది, చేతులు పెట్టి కాస్త అలా చేస్తుంటాను, మర్చిపో అని చెప్తుంటాను, కానీ మర్చిపోలేదు ఆమె. మర్చిపోలేదు. ఓకే, ఓకే. మీ పేరు వెంకటేశ్వర్లు గారు? పూర్తి పేరు వెంకటేశ్వరరావు, అమ్మ నాన్న పెట్టింది. వెంకటేశ్వర పిలుస్తుంటారు సార్. వెంకటేశ్వర పిలుస్తుంటారు. పనిచేయండి, రేపు మహతీ యోగం కరెక్ట్గా అసలైన యోగం నవంబర్ నెల 14వ తేదీ వస్తుంది. నవంబర్ నెల 14వ తేదీ సోమవారం నాడు రాత్రి పెద్ద జాబిలి కనపడుతుంది. కనుక అక్టోబర్ 30వ తేదీ దగ్గర నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఉన్నటువంటి మొత్తం రోజులు కూడా, అంటే దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య దాకా ప్రతిరోజు సాయంకాలం ఏదో ప్రకారంగా మీరే దగ్గర ఉండి ఓపిక ఉన్నంత వరకు సమయాన్ని కేటాయించి ఆ దీపారాధన చేసే సమయంలో మీరు పక్కన కూర్చొని మీరు వెలిగించే సమయంలో వేస్తే కొంత పరోక్షంగా ఆమెలో ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి క్షోభ కావచ్చు, కొన్ని ఆలోచనలు కావచ్చు, కొంత సర్దుమణిగి నూతనత్వం వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక మీరు పక్కన ఉండి కొంతవరకు ధైర్యం చెబుతూ సరదాగా అటు ఇటు తిప్పుతూ ఉండటానికి ప్రయత్నం చేయండి. పరోక్షంగా మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. బట్ శనివారం అనేటువంటి రోజు మాత్రం వీలైనంత వరకు ఆమె ఏదన్నా ఒక మాట అదనంగా మాట్లాడినా మీరు చాలా వరకు సంయమనం పాటిస్తూ తనతో ఏకీభవించి వీలైనంత వరకు కంట్రోల్ కావడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు కూడా కొంచెం అటు ఇటుగా మాట్లాడకండి. వీలైనంత వరకు డెవలప్మెంట్స్ అనేటువంటివి 2017వ సంవత్సరం అక్టోబర్ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయండి. ఆమెను ఎక్కువగా నీలం రంగు దుస్తులు ధరించకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండండి. శుభం. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. లక్ష్మి గారు తాడేపల్లిగూడెం నుంచి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 6/6/1980. 6వ తేదీ 6వ నెల 1980. 80వ సంవత్సరం. సమయం అండి? ఉదయం 9 గంటలకు. ఉదయం 9 గంటలకు. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏది అనుకుంటే అది వ్యతిరేకత అవుతుందండి. ఎంత మంచిగా ఆలోచించడం ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు. అది పూజలు చేసినా శూన్యం, మంచిగా ఆలోచిస్తున్నా శూన్యం అవుతుంది. ఏది ప్లస్ పాయింట్ అనేది బతుకులో లేదండి అసలు. సిద్ధాంతి గారితో మాట్లాడండి. అమ్మా, మీరు అంతకుముందు లైన్లోకి వచ్చారు ఎప్పుడన్నా? నేను 4 సార్లు చూసానండి. ఇది డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను. పూర్వభద్ర నక్షత్రం చూస్తున్నారా? పూర్వభద్ర ఫస్ట్ పాదం అండి. దీనికి ఒకసారి ఆన్సర్ కూడా నేను చెప్పినట్టు గుర్తు, మీరు మర్చిపోయినారేమో. పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడు గురువు. రాహువుతో కలిసి రాహు గురువు నుంచి విడిపోతున్నాడు. జస్ట్ సింహరాశిలో కుజుడు, గురువు, శుక్రుడు, రాహు నలుగురు ఉన్నారు మీరు జన్మించిన సమయంలో. మీరు జన్మించిన కొద్ది నిమిషాలకే రాహు వెళ్ళిపోయాడు బయటికి, అంటే కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కుజుడు, గురువు, శుక్రుడు 3 కంజంక్షన్స్ జరిగిన కారణంగానే ఇలాంటి సమస్యలు అంటూ వస్తున్నాయి. అవే మనకు 432 దోషాలలో వీటిని ఒక దోషం కింద భావించాలి. అందుకే దీర్ఘకాల పరిహారాల పరంపర కొనసాగించడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. బట్ అది మీరు కూడా ప్రయత్నించి పాటించడానికి
కొంతవరకు సమయం అనుకూలించడం లేదు, మీకు కూడా తొందరలో సమయం అనుకూలిస్తుంది. అయితే మీరు ప్రయత్నాలు ఎప్పుడు కూడా సోమవారం, బుధవారం, శుక్రవారం ఈ 3 రోజులు కాకుండా మిగిలిన రోజులకే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి. అతి త్వరలోనే ఈ మహతి యోగం వివరాలు చెప్పేసేసి ఆ దీర్ఘకాల పరిహారాల పరంపర కూడా త్వరలో చెప్తాను. అది పాటించడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి తల్లి. మరొక కాల్ ఉన్నారు గురుగారు. విశాఖపట్నం నుంచి రాజు గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు తెలుసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 31 March 1989 అండి. 31 మార్చ్ 1989 1989. సమయం ఈవినింగ్ 4:05 అండి. ఈవినింగ్ 4 గంటల 5 నిమిషాలకు. అవునండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను అబ్రాడ్ ట్రై చేస్తున్నాను, జాబ్స్ కోసం. అబ్రాడ్ ప్రయత్నం చేస్తున్నారు, అవునండి. కానీ ప్రయత్నాలు ఏమి ఎక్కడా కూడా సఫలీకృతం కావటం లేదా? అవునండి. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం చూస్తున్నారా? అవునండి. మీరు ఏం చేస్తారంటే మీ ప్రయత్నాలని శనివారము, సోమవారము కాకుండా మిగతా రోజుల్లో ప్రయత్నాలు అంటూ చేయండి. శనివారము, సోమవారం కాకుండా మిగిలిన రోజులనే ప్రయత్నాలు చేయండి. ఆ తర్వాత పూర్తిగా నీలం రంగు దుస్తుల్ని ధరించడం మానివేయండి. స్కై కలర్ లేక తత్సమానమైనటువంటి నీలం, డార్క్ నీలం కావచ్చు, లైట్ నీలం కావచ్చు, నీలము అనేటువంటిది వద్దు, కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎనీహౌ డెవలప్మెంట్స్ అనేటువంటివి 2017 సంవత్సరం చివరిలో, అంటే 2018 ప్రారంభం నుంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా మీకు వస్తాయండి. మరి కాల్ ఉన్నారు గురుగారు. తణుకు నుంచి జయంతి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 24 మే మ్. 1977 మధ్యాహ్నం 3:00 అండి. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు. అవునండి. 24 మే 77. అవునండి, మధ్యాహ్నం 3:30. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటనండి. ఓకే ఓకే అమ్మా, ఇంత నమస్కారం. కొంచెం టీవీ కొంచెం దూరంగా రాడితే మా మాటలు మాకే వినపడతాయి, మీ మాటలు మాకే వినపడతాయి. నక్షత్రం ఆశ్లేష చూసుకోండి, పుష్యమి వద్దు. అయితే ఇంకొక మాట నేను అడగకూడదా అనేది, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా జరిగిపోతుందమ్మా. పెట్టేశారు ఏమ్మా? ఆన్సర్ లేదు, కాల్ కట్ అయినట్లుంది గురుగారు. కొంతవరకు మీరు కర్కాటక రాశి మాత్రమే చూసుకోండి. కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం చూసుకోండి. చిన్నపాటి లోపాలు అంటూ ఉన్నాయి. ఆ లోపాలని కొంచెం జాగ్రత్తగా కనుక పట్టుకొని వస్తే అవి లోపాలు తొలగిపోతాయి. వాటి వలన ఎలాంటి సమస్యలు రావు. కానీ ఏమాత్రం కొంచెం అటు ఇటుగా తప్పటడుగ్గా ఆలోచన కొద్దిగా భిన్నంగా ఆలోచన చేస్తే అది చిలికి గాలివానగా మారేటువంటి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అందుచేత ఇతర సమస్యలు పెనుభూతంలాగా వెంటాడతాయి కనుక మీ ఆలోచనని పదిలంగా చేసుకోండి. గురువారం అనుకూలమైన రోజు కాదు, మిగతా వారాలే అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి బుధవారం కూడా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ఉండేటువంటి చక్కటి హోరాలో, ఆ ఉదయం 9 గంటల ముందు మాత్రం టిఫిన్ చేయవద్దు. 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో, 9 తర్వాత కాగానే ఒక పావు చెంచా తేనెని ముందు చక్కగా నాకివేయండి. ఆ తర్వాత వేడి నీరు ఒక పావు గ్లాస్ తాగండి. ఆ తర్వాత ఒక గంట ఆగిన తర్వాత టిఫిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి బుధవారం మీ ఆలోచనలు పరిఢిల్లుతాయి. ఎప్పుడు ఎలా అంటే అనుకూలమైన పంథాలో మీ ఆలోచన వచ్చినప్పుడు ఆ దోషం ఏమైనా కొంత పెరిగినా కూడా సమస్య ఉండదు. మీరు కూడా స్థిరమైన ఆలోచనతో ఎవరితో విభేదించకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలంటే వస్తాయి. అంతకంటే ఎక్కువ చెప్పలేను. మరొక కాల్ ఉన్నారు గురుగారు. నల్గొండ నుంచి జానీ గారు, నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ 30వ తారీఖు 7వ నెల 2001 మేడం. ఉదయం 8:30 మేడం. పేరు జానీ. ఓకే, 30వ తారీఖు 7వ నెల 2001వ సంవత్సరం ఉదయం 8:30 నిమిషాలకు. అవును మేడం. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
అదే కొద్దిగా చదువు గురించి ఆరోగ్యం గురించి తెలుసుకున్నామని. ఓకే. ఓకే, అన్నీ బాగున్నాయి, చక్కగా ఉన్నాయి జానీ గారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నక్షత్రం అనురాధ, ఇంకేమైనా వేరే నక్షత్రాలను చూస్తున్నారా ఎట్లా? అది ఇంకా చూడలేదు సార్. అనురాధ చూసుకోండి, అనురాధ నక్షత్రం చూసుకోండి, 4వ పదం చూసుకోండి, వృశ్చిక రాశి చూసుకోండి. డెవలప్మెంట్స్ అన్నీ వస్తాయి. ఆదివారం మాత్రం కొంత ఏవైనా ముఖ్యమైనటువంటి బాబుకి కొనిపెట్టాలా, కొనుగోళ్లు కానీ ఇతర సంబంధమైనటువంటి మంచి మంచి నిర్ణయాలు మాత్రం ఆదివారం అనుకూలమైన రోజు కాదు. ఆదివారం తప్పించి మిగతా రోజులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని వెళ్తూ కూడా మంచి డెవలప్మెంట్స్ అనేవి అందిస్తాయి. మరి అది ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే 2018వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీతో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఒక మంచి టిక్ పెట్టేస్తుంది, గ్రీన్ కలర్లో టిక్ పెట్టేసి వెళ్ళిపోతుంది. అటు విద్యాస్థానం చక్కగా ఉంటుంది. ఆరోగ్యం చిన్నపాటి లోపాలు ఏవైనా వచ్చినా మంచి డాక్టర్లు ఉండే ప్రస్తుత రోజుల్లో ఉన్నారు కనుక ఆ డాక్టర్ల యొక్క నిర్ణయాలకి పెద్దపీట వేయడానికి ప్రయత్నం చేయండి జానీ గారు. మరొక కాలర్ ఉన్నారు గురుగారు. శివరాం రమేష్ గారు ఒంగోలు నుంచి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. అమ్మా అవేమి లేవు సార్. ఓకే. అవేమి లేవా? లేవు సార్. ఎందుకని? అదే నా పుట్టిన తేదీ అవన్నీ మా అమ్మ వాళ్ళు ఏం గుర్తులేదన్నారు సార్. ఎక్కడ? ఒంగోలు నుంచి మాట్లాడుతున్నా? ఒంగోలు జిల్లా ఇంకేమైనా గ్రామం నుంచి మాట్లాడుతున్నా? ఒంగోలు ఒక పేట నుంచి మాట్లాడుతున్నారా? ఒంగోలు నుంచే సార్. ఒంగోలు ఎక్కడ? ఏ పేట? కొత్తపేట. కొత్తపేట. చెప్పండి సార్. నా ఆరోగ్యం బాగుంటుంది సార్. ఆరోగ్యం బాగలేదా? బాగలేదు సార్. చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఒంగోలులో. చూపించాను సార్. చూపించారు? చూపిస్తే వాళ్ళు ఏమైనా మందులు ఇవ్వలేదా? ఏమీ లేదని చెప్తున్నారా? మందులు ఇచ్చారు సార్. బాగానే అందిస్తారు, కొంచెం బాగానే ఉంది అయితే. ఓకే, ఇంతకేం చేస్తుంటారు మీరు? నేను కరెంట్ పని చేస్తాను సార్. ఏంటి? కరెంట్ పని. అమ్మో, కరెంటు పని మీకు అవసరం ఉంది అయితే. నేను ఇల్లు కట్టుకోవాలంటే ఒకప్పుడు ప్రకాశం జిల్లా మా సొంత ఊరు. మరి ఆ యోగం ఉందో లేదో ఉన్నది, కానీ మీ తప్పకుండా పిలుస్తాను. కానీ ఒక మాట ఏంటంటే, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేదన్నారు. ఒక చిన్న మాట, ఎడం చెయ్యి ఎప్పుడన్నా తరచుగా మీ మాటలను బట్టి ఏమన్నా కొద్దిగా అలా 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 షేక్ ఇస్తుంటుందా? కొద్దిగా ఇస్తుంటుంది సార్ అప్పుడప్పుడు. అది డాక్టర్ని అడగలేదా? సార్ అది అడగండి ముందు. తక్షణం మీ మాటలను బట్టి, మీరు చెప్పేటువంటి వేదాంత ధోరణిని బట్టి, అంటే వేదాంతం కాదనుకొని మనం సరదాగా మాట్లాడడం, ఒక జిల్లా వారి కనుక కొంచెం దీని సంగతి ఆలోచించాలి. ఎడమ చేతి గురించి. అందులో మీరు కరెంటు పని చేసేటువంటి వారు కొంచెం నాకు కొంచెం అనుమానంగా ఉంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే, మంచి డాక్టర్ గారు ఒంగోలు ఉన్నారు కనుక బీవీఎస్ సినిమా హాల్ దారిలోనే అక్కడే ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లంతా. చూపించండి, చూపించి మంచి నిర్ణయాలు తీసుకోండి. కానీ పులుపుని శనివారం ఆదివారం తగ్గించండి. పులుపుని శనివారం ఆదివారం తగ్గించండి. మిగతా లాగించినా పర్వాలేదు. శుభం. కాల్ ఉన్నారు గురుగారు. రాజమండ్రి నుంచి వరలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మా అబ్బాయి గురించి అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం. 2/4/97 అండి. 2వ తేదీ 4వ నెల అండి. 97. 97వ సంవత్సరం. సమయం? రాజమండ్రిలో పుట్టాడండి. సమయం? 8 నిమిషాలకండి. రాజమండ్రిలో పుట్టాడండి. 8 గంటల 8 నిమిషాలు. ఉదయమా రాత్రా అండి? రాత్రి అండి. రాత్రి 8 గంటల 8 నిమిషాలు. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే చదువు గురించి అండి. చదువు ఎలా ఉంటుంది అనేసి. అది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే ఓకే ఓకే. రాత్రి అండి. రైట్, మంచిదమ్మా. అమ్మా, ఇంతకీ నక్షత్రం శ్రవణ నక్షత్రం చూస్తున్నారా? అలాగే. అవునండి. మీరు రాజమండ్రిలో ఉంటారా? రాజమండ్రిలో ఉంటామండి. స్టూడియో కార్యక్రమాలు, యోగి టీవీ కూడా మీరు చూస్తుంటారా? రైట్. మీకు తీపి అంటే ఎక్కువ ఇష్టం. మీకు వరకు అవుతుంది. మీ బాబు సంగతి కాదు. తీపి ఇష్టమా, మీకు పులుపు ఇష్టమా, కారం ఇష్టమా? ఏమ్మా, మీరు పులుపు అంటే ఇష్టపడతారా, తీపి అంటే ఇష్టపడతారా, కారం అంటే ఇష్టపడతారా? మీరు, మీ బాబు కాదు, మీరు. టీ అన్నారు అలా. ఓకే, అయితే ఒక పని చేయండి. అబ్బాయికి ఏం దోషాలంటూ ఏం లేవు. మీ సంగతి అయితే మీ బాబు సంగతి చెప్పారు. ఓకే, మీకు ఒకవేళ మైసూరు పాకు చేశారు, మీరు ఎక్కువ తింటారా, మీ బాబు ఎక్కువ తింటారా? మీరు అట్లా టీవీ దగ్గర నిలబడి చూస్తుంటే ఇవి పైకి పోవాలా, పైనుంచి కిందకి రావాలా, అప్పుడు మీ టీవీలోకి రావాలా, మీ టీవీ నుంచి వినాలా, మళ్ళీ హలో అని వినాలా, మాకు రావాలా.
పుణ్యకాలం అయిపోతుంది. నేను ఎక్కువ తింటాను, ఏమ్మా నేను ఎక్కువ తింటాను స్వీట్ అయితే. మీరు ఎక్కువ తింటారా? రైట్. అయితే ఇందాక మీరే ఇంత కాలానికి మీకు అర్థమైంది. ఓకే, మీరు ఎక్కువ తినండి, కానీ ఇప్పుడు నేను చెప్పేది అంటే మీరు ఇంకా ఎక్కువ తినకండి, మీరు ఎక్కువ స్వీట్ తినకండి. ఎక్కువ కాలం మనం బాగా ఉండాలా, తీపి ఎక్కువ తినకూడదని ఈ మధ్య వైద్యులు కూడా చెబుతున్నారు. శ్రవణ నక్షత్రం జన్మించినటువంటి మీ బాబు యొక్క వివరం అడిగితే నేను మీ వివరంలోకి వెళ్ళిపోయాను. ఎందుచేతనంటే జాతక చక్రాల్లో 4వ స్థానాన్ని, చతుర్థ స్థానాన్ని తల్లి స్థానము, విద్యాస్థానము, ఉద్యోగ స్థానము, ఆరోగ్య స్థానము, గృహస్థానము, వాహన స్థానము అంటారు. వెంటనే మీరు ఇటు అడగగానే నా మనసు అటుపోయింది. కనుక తీపిని వీలైనంతవరకు మీరు తగ్గిస్తూ ఉండండి. బాబుకు మాత్రం కూడా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మంచి నిర్ణయాలు అతి త్వరలో మీ బాబుకు వస్తాయి. రాబోయేటువంటి ఏలినాటి శని 7.5 సంవత్సరం మీ బాబుకు ఉంటుంది. అది మంచి విశేషాలను అందిస్తుంది. కనుక స్థిరంగా వచ్చేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే 2017వ సంవత్సరం సెప్టెంబర్ నెల లాస్ట్ వారం నుంచి ఏలినాటి శని ప్రారంభమై డెవలప్మెంట్స్ అంచెలంచెలుగా ముందుకు తీసుకుని వెళ్తుంది. అయితే ఏంటంటే శనివారం మాత్రం అనుకూలంగా ఉండదు. శనివారం తప్పించి మీ తరలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీరు తీపి తగ్గించండి, బాబు కూడా తీపిని తక్కువగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. మరొక కాల్ ఉన్నారు గురుగారు, హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. ఓకే అండి, అతని పేరు అంజనీ మురళి. 22/7/1988. ఓకే. తెల్లవారితే 2:30 అండి. 22nd అర్లీ మార్నింగ్. అంటే 22nd నైట్ అండి? లేదండి, మార్నింగ్. ఓకే, 21st నైట్, 22nd ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 2:30 అండి. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అతనికి కొంచెం హెల్త్ బాగట్లేదండి. 1 year నుంచి విదేశీ యోగం ఉందా అనేది తెలుసుకుందామని. సిద్ధాంతి గారితో మాట్లాడండి. ఏం మాట్లాడుతుంది అమ్మా? శుభం కృష్ణార్పణం. అయితే తరచుగా లైన్లోకి వస్తుంటావు కత్తిలు, నువ్వు లైన్లోకి రావా తరచుగా? హలో ఏమ్మా, చెప్పండి. ఇది ఎన్నోసారి వచ్చావు లైన్లోకి? 2వ సారా, 3వ సారా, 5వ సారా, 8వ సారా? నేనా అండి? మా బ్రదర్ గురించి అయితే ఇది ఫస్ట్ టైం అండి. నా గురించి 2 times అడిగాను. అది మొత్తం నువ్వు లైన్లోకి రావటం, అడగటం ఎవరైనా నరేంద్ర మోడీ గురించి కూడా అడగచ్చు. నరేంద్ర మోడీ గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి కొంపతి అడగండి, నేను రోజు సరదాగా అన్నా. అయితే మాకు కనిపించే దైవం మీరే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఆరోగ్యం విషయం కాస్త పక్కన పెట్టేద్దాం, మంచి రోజులు నిర్ణయాలు వస్తాయి. ఇంతకీ నక్షత్రం ఏం చూసుకుంటున్నారు? నక్షత్రం చిత్తా నక్షత్రం. వెరీ గుడ్, చిత్తా నక్షత్రం చూడండి. రాశి కన్యారాశి చూస్తున్నారా లేకపోతే తులారాశి చూస్తున్నారా? కన్యారాశి కాదండి, తులారాశి చూసుకోండి. తులారాశి చూడండి, డెవలప్మెంట్స్ వస్తాయి, మంచి అనుకూల పరిస్థితి వస్తాయి. తులారాశి చూసుకోండి. శనివారం అనుకూలమైన రోజు కాదు. దేనికి కాదు అంటే కొనుగోళ్ళకు కానీ, రిజిస్ట్రేషన్ కానీ, అగ్రిమెంట్కి కానీ, నూతన నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఏది ఏమైనప్పటికీ ఆరోగ్య విషయం కాస్త గట్టున పెడదాం. మిగిలినటువంటి విదేశీయానాలకి వీటికి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి ఉంచినప్పుడు వచ్చే సంవత్సరం మే నెల తర్వాత నుంచే యోగాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ లోపల ఏంటంటే అతనికి కొంచెం అప్పుడప్పుడు, అంటే ప్రతి శుక్రవారం కూడా సూర్యోదయం కాగానే ఒక 4 లేక 5 డ్రాప్స్ తేనె, సూర్యోదయం కాగానే 4 లేక 5 డ్రాప్స్ దంతధావన కాగానే స్నానం చేసేసి వెంటనే 4-5 లేక చెంచా బొట్లు డ్రాప్స్ తేనెని నాకివేయమను. ఆ విధంగా చేస్తూ ఉంటే చిన్నపాటి లోపం ఉంది, ఆ లోపం తగ్గిపోతుంది. ఏమ్మా, ఆ పని చేయండి. కాకినాడ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు గురుగారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 20/12/78 రాత్రి 2:30 గంటలకండి. 2:30 2:30 ఓకే. 19వ తేదీ రాత్రి, 20వ తేదీ మార్నింగ్ అండి? కాదండి, 20వ తారీఖు రాత్రి, తెల్లవారితే 21 అండి.
ఓకే, తెల్లవారితే 21. ఓకే, అవునండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది వచ్చిందండి. ఇంట్లో పరిస్థితులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి. నా పరిస్థితి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అన్ని వ్యాపారాలు అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డానండి. సిద్ధాంత్ ఫ్యామిలీని గారితో కూడా మాట్లాడండి. మానసికంగా లొంగిపోయి చాలా మానసికమైన బాధతో పడుతున్నానండి. ఇంతకీ మఖా నక్షత్రం ఏంటి దారి మఖ చూస్తున్నారా, పువ్వు చూస్తున్నారా? గురుగారు? మఖా నక్షత్రం చూస్తున్నారా, పుబ్బా నక్షత్రం చూస్తున్నారా? పుబ్బా నక్షత్రం గురుగారు. పుబ్బా నక్షత్రం చూస్తున్నారు. ఓకే, పుబ్బా నక్షత్రం మొదటి పాదం సింహరాశి. నేను ఒక్క విషయాన్ని అడుగుతాను, సూటిగా చెప్పేసేయండి. గురుగారు, పాదాలు ఏమన్నా నొప్పులుగా వస్తున్నాయా ఈ మధ్యకాలంలో ఏమన్నా? ఈ మధ్య కాలంలో పాదాలు అంటే ఒక 4 లేక 5 ఒకసారి వచ్చింది గురుగారు. మళ్ళీ ఇప్పుడేం లేవు. గురుగారు ఈ మధ్య మళ్ళీ ఏమి ఆ పాదాలు విపరీతంగా నొప్పులుగా అంటూ ఏమీ లేవు. ఏమి లేవు గురుగారు. సరే, ఉదయాన్నే నిద్ర లేవగానే ఫ్రీగా నడవగలరు. ఫ్రీగా నడవగలను గురుగారు. అయితే ఒక పని చేయండి, రేపటి నుంచి, అది ఎందుకు అడిగానంటే రేపటి నుంచి మీరు ఏం చేస్తారంటే నిద్ర లేవంగానే వెంటనే కనీసం ఒక్క 1/2 కిలోమీటర్ నడవండి. 1/2 కిలోమీటర్ నడవండి. నడిచే సమయంలో దేని గురించి ఆలోచన చేయాలి అంటే డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయం మీద ఆలోచన చేయండి. మీ ఇంట్లో నడవండి, ఎక్కడ అటు ఇటు నడవకండి. ఆలోచన మీద ఎదురుగా ఏమన్నా వచ్చిన ఇబ్బంది, అందులో నిద్ర లేచి ఒక్కొక్కసారి నిద్ర మీద తోలుతుంటారు బండ్లు. మీ ఇంట్లోనే కనీసం అటు ఇటు పచారీ చేయండి. ఒక 1/2 కిలోమీటర్ మొత్తం టోటల్గా నిద్ర లేవంగానే మొదలు పెట్టండి రేపటి నుంచి. ఆ విధంగా చేశారనుకోండి, 3 మాసాల తర్వాత అది రెగ్యులర్గా మార్నింగ్ వాకింగ్ అలవాటు అవుతుంది. 3 మాసాల తర్వాత కొత్త ఆలోచన వస్తుంది. ఆలోచనలకు మీరు వెళ్ళిపోతారు, చేయి పెడతారు. ఆ చేయి పెట్టిన కారణంగా కొంత డెవలప్మెంట్స్కి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. తప్పకుండా మీ ఆలోచనలు ముందుకు వెళ్ళటానికి మనస్ఫూర్తిగా మీరు సిద్ధంగా అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరొక కాలర్ ఉన్నారు సిద్ధాంత్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, నా పేరు జయమధు రెడ్డి మేడం. డేట్ ఆఫ్ బర్త్, సమయం డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. నాకు 56 ఏళ్ళ వయసు మేడం. 56 సంవత్సరాల వయసు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను స్వామి. సాధారణ శుభం శుభం, కృష్ణార్పణం. ఇంతకీ మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా కొడుకు చెందింది, కానీ నేను మామూలుగా బిజినెస్ చేస్తాను. నేను ఏం చేస్తారు? హలో స్వామి. ఏం చేస్తారు? బిజినెస్ చేస్తాను స్వామి. ప్యాడీ వడ్ల వ్యాపారం. ఓకే, వడ్ల వ్యాపారం. అది ఇప్పుడు మానేశాను. మళ్ళా వేరే బిజినెస్ ఏదైనా పెట్టాలంటే ఏది బాగుంటుంది, ఏది అని నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. పులుపు ఎక్కువ ఇష్టపడతారా, తీపి ఎక్కువ ఇష్టపడతారా? తీపి ఎక్కువ ఇష్టపడతాను. తీపి ఎక్కువ ఇష్టపడ, పులుపు అయితే కొంచెం తక్కువగా. తక్కువ. రైట్. ఇక మీ వ్యాపారం బాగా ఉండాలా, 3 పువ్వులు 36 కాయలుగా పరిడి వెళ్ళాలా అంటే ఒక చిన్న పని చేయండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ముందు తీపిగా ఉండేటువంటి బెల్లం, పుల్లగా ఉప్పగా ఉండే బెల్లం కాకుండా తీపిగా ఉండేటువంటి బెల్లాన్ని ఒక చిన్న గడ్డ భోజనానికి 10 నిమిషాల ముందు, భోజనానికి ముందు 10 మినిట్స్ ముందు ప్రతి ఆదివారం 12 గంటలకు కావచ్చు, 1 గంట కావచ్చు, బయటకు ఎక్కడన్నా వెళ్ళారనుకోండి, ఈ బెల్లం గడ్డ జోబీలో వేసుకొని పోండి. అక్కడ తినేసి ఆ తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత అయితే బెల్లం తినంగానే మాత్రం మంచినీళ్ళు మాత్రం తాగొద్దు. అయితే దీనివల్ల ఏమొస్తుంది అని మీరు అడగచ్చు. ఇది ఎవరైనా కూడా ఈ ప్రయత్నం చేయవచ్చు ఆదివారం పూట భోజనానికి ముందు. అయితే దీనివల్ల కొత్త ఆలోచన, ఆర్థికపరమైనటువంటి ఆలోచనలకి ఇది రూపకల్పన చేస్తుంది. ఏమంటే మేము శనివారం తింటామండి అంటే వద్దు, ఆదివారమే చేయాలి. శనివారం తింటే ఏమవుతుందండి అంటే ఏమీ కాదు, ఉన్న ఆలోచన ఎగిరిపోవడానికి అవకాశాలు వస్తుంటాయి. కనుక ఆదివారం చేయండి, డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. అయితే ఏంటంటే భోజనం అనేటువంటిది వీలైనంత వరకు ఆదివారం 1:30 లోపలనే ముగించండి. 2 గంటలకు 3 గంటలకు వేస్తే ఇది ఈ పని చేయదన్నమాట. కనుక మాధ్యాహ్నిక కాలంలోకి మాత్రం పరిమితం. దాన్ని అపరాహ్నం అంటారు. మొత్తం ఉదయం సాయంకాలం దాకా ప్రాతకాలం, సంగమకాలం, మాధ్యాహ్నిక కాలం, అపరాహ్నం, సాయంకాలం అంటారు. అందువల్ల 3వ కాలం మాధ్యాహ్నిక కాలం. మాధ్యాహ్నిక కాలం మధ్యాహ్నం 1:30తో వెళ్ళిపోతుంది. 1:30 నుంచి అపరాహ్నం స్టార్ట్ అవుతుంది. కనుక అది అపరాహ్నంలో చేస్తే ఈ బెల్లం పనిచేయదు. కనుక మధ్యాహ్నం సమయమే పనిచేస్తుంది. అంటే ఇన్ బిట్వీన్ 11:30 అండ్ 2:30
సారీ 1:30 ఈ మధ్యలోనే మీరు చేస్తూ ఉండండి. చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు తప్పకుండా వస్తాయండి. మరొక కాలర్ ఉన్నారు గురుగారు. రాజమండ్రి నుంచి సత్యనారాయణ గారు, నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం చెప్పండి. 29/8/68. సమయం ఉదయం పుట్టిన తెలుసండి, అంటే సమయం తెలియదండి. మరొకసారి చెప్తారా? 29/8/68 అండి. ఎప్పుడు పుట్టారండి? అదే ఉదయం పుట్టిన తెలిసింది, టైం తెలియదు కరెక్ట్గానే. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇందాక మాట్లాడిన మీరేనా? నేనేనండి బాబు. విశాఖ నక్షత్రం కాంట్రాక్ట్ వ్యాపారం ఇళ్ళక అంటే ఆ రోజు ఇది ఇందాక చెప్పిన డేట్ ఇదే కదా. ఇందాక విశాఖ అన్నాను, మీరు సాయంకాలం చెప్పి మళ్ళీ ఉదయానికి మారిపోయినారు. అలా కదా, మా ఆవిడ గారు నాది కాదు, మా ఆవిడ. ఇది మీ ఆవిడదా? ఇద్దరు ఒకే రోజు జన్మించారా? కాదు కదండి, 29/8/68 అండి. నాదేమో 64. ఇది కూడా స్వాతి నక్షత్రమే. స్వాతి నక్షత్రం వస్తుందండి. స్వాతి నక్షత్రం వస్తుంది. అంటే మీ మిస్సెస్ కూడా కాంట్రాక్ట్ వ్యాపారం చేయాలనుకుంటుందా? కాంట్రాక్ట్లు ఇంట్లో పని చేస్తే చాలండి. ఇంట్లో పని చేస్తే చాలా? ఏం వంట బాగా చేయదా? ఎందుకు చేయదండి, బ్రహ్మాండం చేస్తుంది ఆవిడ. బ్రహ్మాండం చేస్తుందా? రైట్, ఓకే ఓకే. ఇంతకీ ఆమె పేరేమిటి? మీ శ్రీమతి గారి పేరు? వరలక్ష్మి అండి. అబ్బో, బ్రహ్మాండంగా వరాలనిచ్చే లక్ష్మి, వరలక్ష్మి. ఇంతకు ఒక పని చేయండి, ఇంకేం కావాలి? అనుకూల పరిస్థితులు బాగా రావాలి, అంతే కదా? ఏంటి నాకు ఎలా ఉంటుందో తెలుసుకుందామని అడుగుమంటుందండి ఆవిడ. తప్పకుండా మీకు కాంట్రాక్ట్లు వస్తాయి, ఇక లాభంలా తప్పకుండా వచ్చేస్తాయి, డెవలప్మెంట్స్ వస్తాయి. ఏం లేదు, ఆమెకు ఎరుపు రంగు చీరలు ఆమెకు నచ్చినా కట్టకుండా ఉండే ఏర్పాటు చేయమను. ఎరుపు రంగు దూరంగా పెట్టేసేమను. మంగళవారం మాత్రం వీలైనంత వరకు బంగారు ఆభరణాలని ఒంటి మీద ఎక్కువ ధరించవద్దు, తక్కువగా ధరించవను. బంగారు ఆభరణాలు ఒకవేళ ఆ రోజు వివాహం అయితే ఎట్లండి, ఎక్కడన్నా వివాహాలు ఉండవు. ఏదైనా పండగ పబ్బం రేపు విజయదశమి ఉంది, కొంచెం తక్కువగా ధరిస్తే సరిపోతుందన్నమాట. మంగళవారం బంగారు ఆభరణాలు ధరింపు తక్కువగా ఉంచు. ఎరుపు రంగు బట్టలను పూర్తిగా విసర్జిస్తే వరలక్ష్మి తల్లికి మంచి వరాలు ఇచ్చేటువంటి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయి. ఆ తర్వాత మీకు కూడా కాంట్రాక్టులు బాగా వస్తాయి. ఆమె నక్షత్రం తర్వాత నక్షత్రమే కనుక డెవలప్మెంట్స్ మీ ఇరువురు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు తప్పకుండా వస్తాయి. సత్యనారాయణ గారు. సిద్ధాంతి గారు, కర్కాటక మరియు సింహరాశి వారికి అష్టమచంద్ర దోష సమయాలు అలాగే జాగ్రత్తలు తెలియజేస్తారు. తప్పకుండా. ఇక కర్కాటక రాశి అంటే పునరుసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము. ఈ రాశి జాతకులకి 12వ తేదీ ఉదయం 7:46 నుంచి 14వ తేదీ ఉదయం 10:54 వరకు అష్టమ స్థానంలో ఈ చంద్రుడు సంచారం చేస్తున్నాడు. దాన్ని అష్టమ సంచార దోషం అంటారు. ఈ సమయంలో సంతాన విషయాల మీద కొంచెం అధిక దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. అలాగే కోపతాపాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దు. కోపం వచ్చినా కంట్రోల్ కావడానికే ప్రయత్నం అంటూ చేయండి కర్కాటక రాశి జాతకులు. ఇక సింహరాశి అంటే మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పలుగు నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి సింహరాశి జాతకులకి 14వ తేదీ ఉదయం 10:54 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 11:14 వరకు అష్టమ సంచార దోషం ఉంది. కనుక ఈ సమయంలో వీరు డ్రైవింగ్ చేసే విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉండాలి. అలాగే ప్రయాణాలు చేస్తున్న ప్రయాణాలలో కొంతవరకు నిద్రపోకుండా మేలుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే డ్రైవింగ్ చేసేటైతే నిద్రపోరు, కానీ కొంతమంది డ్రైవింగ్ చేస్తూ అట్లా నిద్ర ముంచుకొచ్చి ప్రమాదాలకి లోనవుతుంటారు. కనుక వీలైనంత వరకు ప్రయాణాలలో డ్రైవింగ్ చేస్తున్నా చేయకపోయినా మామూలుగా ప్రయాణం చేస్తున్నా నిద్రపోకుండా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి ఈ సింహరాశి జాతకులు. అలాగే మహాశాంతి యాగం నిర్వహించే ప్రదేశం, దాని వివరాలు తెలియజేస్తారు గురు. ఇక మహాశాంతి యాగం సప్తసూర మహాయాగాల పరంపర పురస్కరించుకొని మహాశాంతి యాగం వచ్చే శనివారం అంటే 15వ తేదీ అక్టోబర్ 2016 వచ్చే శనివారమే. ఆ రోజు జ్వాలామాలిని అనేటువంటి 14వ తిథి దేవతగా చంద్రకళతో ఉంటూ శనివారంతో ఉండి శనివారానికి ఆ రోజున శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర రాహుకాలంలోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ అంటే గుంటూరు వెళ్ళే లైన్. ప్రకాశం బ్యారేజీ కొంచెం దాటంగానే బ్యారేజ్ దాటంగానే
కుడి చేతి వైపున సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేటువంటి దారి ఉంటుంది. అదే అమరావతికి కూడా వెళ్తుంటారు. ఆ దారిలో వెలగపూడి కట్టుకు వెళ్తారు కనుక సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే దారిలోనే మైసూర్ దత్తపీఠం అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి పీఠం అందులుంది. ఆ పీఠంలో ఈ యాగ కార్యక్రమం జరుగుతుంది. మహాశాంతి యాగం. ప్రకాశం బ్యారేజీ ప్రక్కనే ఒక లోటస్ హోటల్ ఉంది కనుక వాహనాల మీద వచ్చేవారు దయచేసి ఆ లోటస్ హోటల్ ప్రక్కనే ఖాళీ స్థలం ఉంది కనుక ఆ ఖాళీ స్థలంలోనే పార్కింగ్ చేసుకోవాలి. ఎందుచేతనంటే అది సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేటువంటి దారి వెడల్పు ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉంటుంది. అంచేత అక్కడ పార్కింగ్ వరుసగా రావడానికి కొంచెం ఇబ్బంది. ఎందుచేతనంటే గతంలో సప్తసూర్య మహాయాగంలో 7వ యాగానికి దాదాపుగా 2000 పైచిలు కార్లు వచ్చాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి వచ్చాయి కనుక వీలైనంత వరకు కొంచెం దూరంగా పార్కింగ్ చేసుకోవడానికే ప్రయత్నం అంటూ చేయాలి. అయితే లోటస్ హోటల్ దగ్గర నుంచి పార్క్ చేస్తే కేవలం 1/2 కిలోమీటర్ లోపలనే ఈ పీఠం ఉంటుంది. దాన్ని కరకట్ట అంటారు. కృష్ణానదికి ఆనుకొనే ఉంటుంది కనుక ఈ కృష్ణానది ఆనుకుని ఉండే కరకట్ట ఆ రోజున సప్తసూర్య మహాయాగాల్లో ఉన్నటువంటి 7 యాగాలకు సంబంధించిన దాన్ని పురస్కరించుకొని 7 కలశాలతోటి మీ అందరికీ మీకు మీరే అభిషిక్తం చేసుకునే విధంగా పక్కనే కృష్ణానది ఉంటుంది. మొన్నటిదాకా అది ప్రచండ్ పుష్కరాల్లో అది ఘాట్గా కూడా ఉపయోగపడింది. దాదాపుగా వర్షం వచ్చినా 10,000 మంది కూర్చునేటువంటి షెడ్ ఉంది. ఇబ్బంది అంటూ ఏమీ లేదు కనుక 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహాశాంతి యాగం. గణపతి సచ్చిదానంద స్వామి వారి పీఠం అమరావతి కరకట్ట ప్రకాశం బ్యారేజ్ దాటంగానే అందరూ ఆహ్వానితులే కనుక ఈ కార్యక్రమానికి కొంత విరాళాలు ఇచ్చినటువంటి దాతలు కూడా ఉంటారు కనుక వారిని కూడా తప్పకుండా సమీరంగా మేము ఆహ్వానిస్తున్నాం. మీ అంతటా మీరు వచ్చినట్టు ఆహ్వానితులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ 7 కలశాల మీద అంటే సప్త కలశారాధన జరుగుతుంది. సప్త కలశారాధన అక్కడి నుంచే ముంచుకొని వెంటనే వీటి మీద మీ స్వహస్తాలతో ఆ కలశాల పైన శాంతి కలశాల పైన మీ అంతటా మీరే అభిషిక్తం చేసుకునే అవకాశం ఉంది కనుక తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము. కనుక రేపటి కార్యక్రమంలో అంటే యోగి టెలివిజన్లో మరికొన్ని వివరాలు కూడా తెలియజేస్తాను. సమయం దాటిపోతూ ఉంది కనుక రాబోయేటువంటి దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు మహతి యోగాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా దేశ ప్రజలకి అందరికీ శాంతి కలగాలని ఈ నాగబంధనం అనేది ఉంది కనుక ఈ నాగబంధనం వలనే అనేక రకమైనటువంటి భూకంపాలు, ఇతర ప్రళయాలు, ఇలాంటి యుద్ధాలు ఇలాంటివి ఏమీ రాకుండా ఉండటానికి కోసంగా కొంతవరకు శాంతి కలగాలని ఉద్దేశం చేస్తున్న మహత్తరమైన దివ్యమైన భవ్యమైన కార్యక్రమం మహాశాంతి యాగం 15 అక్టోబర్ 2016 శనివారం ఉదయం 9 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. నవ్యాంధ్రలో ప్రకాశం బ్యారేజీ పక్కన ఉన్నటువంటి కృష్ణానది కరకట్ట పైన గణపతి సచ్చిదానంద స్వామి వారి పీఠలు తప్పకుండా అందరూ ఆహ్వానితులే. కాలస్య యొక్క సమస్యలకు చక్కటి పరిష్కారాలతో పాటు చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి గార్గేయం కార్యక్రమం. నమస్కారం.